బ్రాట్ యు బై వీగార్డ్ కో-పవర్డ్ బై సెన్సోడైన్ విమల్ పలుకులలో కేసరి. సో మీరు ఉద్యమం చూశారు, ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ తీసుకొచ్చారు. తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అని చెప్పి అభివృద్ధి దిశలో అడుగులు వేయించడానికి మీ ప్రయత్నాలు మీరు చేశారు. తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజాగాళం వినిపించడానికి మీ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న మీరు ఉద్యమం, అధికారం, ప్రతిపక్షం మూడు చూసిన మీరు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న తెలంగాణ మీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది? ఏముందండి, ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇవ్వటం, దాన్ని చూసి ప్రజలు టెంప్ట్ అయిపోయి వాళ్ళకు 1.8% మాకంటే ఎక్కువ ఓట్లు వేయటం, తద్వారా వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. ఆ తదనంతరం ప్రజలు చాలా సీరియస్గా ఆశోపహతులైనారు, గాయపడ్డారు. రైతాంగం విలవిలాడుతూ ఉంది. ఏ ఒక్క ఆస్పెక్ట్లో కూడా పరిస్థితులు సరిగా లేవు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది రాష్ట్రంలో ఏంటంటే దేవుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు. మీకు రోజు కనపడతా ఉంది. ఆ ముఖ్యమంత్రి గారు ఇతరులు వాళ్ళు వాగ్దానాలు నెరవేర్చలేక విలవిల్లాడిపోతూ పార్లమెంట్ ఎలక్షన్లో ఓటమి తప్పదు, భంగపాటు తప్పదు అని గమనించుకొని అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో, ఒక పక్క సభలు అటర్ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సభలన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను, మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత సోషల్ మీడియా తన వికృత రూపాన్ని చూపిస్తూ ఉంది. అందరూ అని నేను అనను, కొందరు కాకావీరులు తయారైపోయి మనం కళ్ళారు చూస్తూ ఉన్నాం. మొన్ననే ఒక వార్త వచ్చింది, 18 రోజుల్లోనే ఒక 700 కోట్ల బీర్లు తాగేశారు రాష్ట్రంలో అని చెప్పి పేపర్లలో అన్నిట్లలో న్యూస్ ఛానల్స్ వార్తలు వచ్చినాయి. ఈ బాకా కాకా ఛానల్స్ కానీ కొన్ని రకాల విషయం చెప్పే పత్రికలు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితేనేమో రాష్ట్రానికి తాగుబోతులు చేస్తున్నారు. ఈరోజు బీర్ల అమ్మకాలు, విస్కీ అమ్మకాలు, మద్యం అమ్మకాలు పెరిగితే ఎండతాపం వల్ల ప్రజలు తాగుతున్నారు అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మీడియాలో ఉన్న ఒక సెక్షన్ యొక్క వికృత రూపం కూడా, విచ్చలవిడి విశృంఖలత కూడా సమాజం చూస్తూ ఉంది. నేను ఒక్కని కాదు, అందరు చూస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం జరుగుతూ ఉంది. రజనీకాంత్ గారు దేవుడి మీద ఒట్లు, మీ కేసీఆర్ మీద తిట్లు అంటున్నారు. కేసీఆర్ని తిట్టడం వెనుక రాజకీయ ఎజెండా ఉందా, లేదంటే వేరేదేమైనా ఆలోచిస్తున్నారు? అంటే మీ స్టేచర్ను, మీ క్యారెక్టర్ని డీమీన్ చేయడం, అంటే తగ్గించడం ఉద్దేశంగా కనిపిస్తుందా? నేను ఒక మాట డెఫినెట్గా చెప్తాను రజనీకాంత్ గారు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. నోబడీ కెన్ వైప్ ఇట్ ఆఫ్. అండ్ కేసీఆర్ను తగ్గిస్తాము అనుకొని చాలా ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడి విఫలం అయిపోయినారు. నేను పెరగాల్సిన ఎత్తు పెరిగాను, నన్ను తగ్గించడం అనేది ఉండదు. ఒక చిలిపి రాజకీయ వికృత క్రీడ, అంతకు మించి ఏమి లేదు. నేను అంతకన్నా గొప్పగా దాన్ని చూడను. బ్రాట్ యు బై వీగార్డ్ కో-పవర్డ్ బై సెన్సోడైన్ విమల్ పలుకులలో కేసరి.